ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. 130 నామాలకు అర్థం తెలుసుకున్నాము. 31వ నామం శాంతిమతి, భక్త వరదాయిని, భక్తివశ్య, భక్తిగమ్య అయినటువంటి దేవి భక్తులయందు క్షమా సహనములతో పాటుగా శాంతము కలిగి శాంతము కలది. 132వ నామం నిరాధార, సకల లోకములకు మూలము అయినటువంటి శ్రీదేవికి మరి యొక్క మూలము కానీ ఆధారము కానీ లేదు. ఆమె నిరాధార స్వరూపమయి సకలము ఆ దేవియే. కానీ ఆమెకు సమానమగు శక్తి కానీ పోలిన శక్తి కానీ మరి ఒకటి లేనే లేదు. 133 నామం నిరంజన అంటే ఈ జగత్తును ఆవరించి ఉన్న మాయకు అతీతమగు శక్తి స్వరూపిణి, జ్ఞానమునకు మూల శక్తిగా విరాజిల్లుతున్న జ్ఞానస్వరూపిణి అయినటువంటిది. 134 నామం నిర్లేప అంటే నిరాధార నిరంజన అయినటువంటి శక్తి స్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరి కర్మ సంబంధములు అంటబడినది. కర్మల యొక్క ఫలముల యందు అతీతురాలు అన్నది ఈ నామము యొక్క భావము. 135వ నామము నిర్మల, నిరాధార నిరంజన నిర్లేప అయినటువంటి శ్రీదేవి మాయకు అతీతురాలగుటచే కర్మ ఫలములకు అతీతురాలగుట చేతను జ్ఞానముతో ప్రకాశించు దేవి నిర్మల అగుచున్నది. 136వ నామము నిత్య అంటే నిత్య అనగా ఇక్కడ ఎల్లప్పుడును అనే అర్థమును గ్రహింపవలెను. సర్వకాలము నందును జ్ఞానము చేత ప్రకాశించు దేవియే శాశ్వతముగా ఉండును. అట్లు ఉండునవి ఈ అఖిలాండ బ్రహ్మాండమునందు వేరేవియూ లేవు. కనుకనే దేవి నిత్య అని స్తుతింపబడుచున్నది. 137వ నామం నిరాకార అంటే అనగా ఆకార రహితమైన అని అర్థము. దేవి రూపము బ్రహ్మాండ స్వరూపము. ఈ స్వరూపమునకు ఆకారము లేనిది. అది ఈ సమస్త జగత్తునందు అమితమైన శక్తి స్వరూపము, అత్యుత్తమమైన జ్ఞానస్వరూపము, నిత్య ప్రకాశముతో వెలుగొందుచున్నది. ఇటువంటి ఉత్తమమైన శక్తి మరి ఒకటి లేనే లేదు. 138వ నామం నిరాకుల అంటే నిరాకార సంపన్నురాలగు దేవి నిత్య ప్రకాశము కలిగి ఉండుటయే కాక చంచలాత్మకు అతీతురాలు. 139వ నామము నిర్గుణ అంటే నిరాకుల సంపన్నురాలైనటువంటి లలితా త్రిపుర సుందరి సకల గుణములకు అతీతమైనటువంటి నిర్గుణముతో ప్రకాశించున్నది లేక స్పష్టమైన గుణముతో గుర్తించుటకు వీలు కానిది అని అర్థము. 140వ నామము నిష్కల అంటే ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందు నిర్గుణ సంపన్నురాలుగా ప్రకాశించు ఈ జగన్మాత ఏ అవయములు గుణములు లేక ప్రకాశించుచున్నది అని భావము. ఇంతకు ముందు నామములందు చెప్పబడినట్లు ఆ దేవి చైతన్య స్వరూపురాలు. కేవలం జ్ఞాన సాధన ద్వారా మాత్రమే ఆమెను దర్శించుట సాధ్యమగును. కానీ గుణమును చేతను గాని రూపము చేతను గాని ఆమెకు కనుగొనుట అసాధ్యమైన విషయము. కేవలం నిష్కల్మషమైనటువంటి సాధన ద్వారా మాత్రమే ఆమె యొక్క చైతన్యము స్వరూపమును కనుగొనుట సాధ్యమగును. 141వ నామం శాంత నిర్గుణ రూప సంపన్నురాలకు శ్రీదేవి ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్నది. నిష్కల్మషమైనది, నిశ్చలత్వము కలిగినది, శాంతమును కలిగి ఉన్నది.
141వ నామం. నిర్గుణ రూప సంపన్నురాలగు శ్రీదేవి ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్నది. నిష్కల్మషమైనది, నిశ్చలత్వము కలిగినది, శాంతమును కలిగి ఉన్నది. 142వ నామం. నిష్కామ అంటే కామములు లేనటువంటిది, కామమును జయించినట్టిది, సంపూర్ణమైనటువంటి శక్తి సంపన్నురాలు. ఈ జగత్తును మూలము అయినటువంటి ఆ దేవికి కోరికలు మిగిలి ఉండుట అసాధ్యము. కనుకనే నిష్కామ అని స్తుతించుచున్నాము. 143వ నామము. నిరుపప్లవ అంటే నాశనము ఎరుగని శక్తిమయి, అమృతమయి, తన అమృతత్వముతో జీవులను నాశన రహితులుగా చేయునట్టి శక్తి కలిగినది. 144వ నామం. నిత్య ముక్త అంటే నిత్యము తన భక్తులకు ముక్తిని ప్రసాదించినది, నిత్యము మోక్ష భావమును తన భక్తులకు అందించినది. మోక్షమునకు ఏకైక మార్గముగా విరాజిల్లు ఆ జగన్మాతయే తన భక్తులకు ముక్తిని ప్రసాదించుచు నిత్యముక్త అయి వెలుగొందుచున్నది. 145వ నామము. నిర్వికార అంటే నాశనము లేనట్టి అమృతమయి, నిత్యము తన భక్తులకు ముక్తిని ప్రసాదించినట్టి ఆ దేవి శ్రీదేవి నిర్వికారమైనటువంటి ఆత్మస్వరూపమును కలిగి ఉన్నది. ఎటువంటి వికారములకు లోను కానటువంటి అతీతమైన శక్తి స్వరూపిణి అమ్మ. 146వ నామం. నిష్ప్రపంచ అంటే శూన్య ప్రపంచములు కలది. ముందు నామమునందు దేవి నిర్వికార స్వరూపురాలు అని చెప్పుట చేత దేవి యందు ప్రపంచములనగా సంచయము, విస్తరణ, ప్రతారణము మొదలగుచున్నవి ఏవీ లేవని ఈ నామమందు గ్రహించవచ్చును. 147వ నామం. నిరాశ్రయ అంటే ఆశ్రయ రహితము, ఈ శ్రయము లేనిది అని అర్థము. ఈ జగత్తు సమస్తమునందు ఆ దేవి యొక్క ఉనికి లేనిది ఎక్కడ, ఉన్నది ఎక్కడ, లేనిది ఎక్కడ, ఉన్నది ఎక్కడ, లేనిది ఎక్కడ, ఉన్నది ఎక్కడ అని తేల్చి చెప్పుట అసాధ్యము. సర్వమందు ఆ దేవి వ్యాపించి ఉన్నది. ఆమె యొక్క శక్తి అందే ఈ జగత్తు ఆవరించుకొని ఉన్నది. ఈ జగత్తుకు ఉనికి తానే అయి వెలుగొందుచున్నది. కనుకనే ఆమె నిరాశ్రయరాలుగా భావిస్తూ ఈ నామమందు స్తుతించుచున్నాము. 148వ నామం. నిత్యశుద్ధ అంటే త్రికాలమందును ఏ విధమైన మాలిన్యములు అంటనట్టిది అని అర్థము. చైతన్య స్వరూపురాలైనటువంటి శ్రీమాత స్పర్శరహితురాలు కావున పరిశుద్ధమైనటువంటిది. 149వ నామం. నిత్య బుద్ధ త్రికాలములందును ఎటువంటి లోపములను కలిగి ఉండునటువంటి బుద్ధి జ్ఞానమును కలిగి ఉండునది. జ్ఞానస్వరూపిణి అయినటువంటి దేవి కనుకనే నిత్య బుద్ధ అని ఈ నామమునందు స్తుతింపబడుచున్నది. 150వ నామం. నిరవధ్య అంటే జ్ఞాన సమృద్ధిని, మాయకు అతీతురాలగు దేవి ఆ జ్ఞానరహితమైనది, ఏ విధమైనటువంటి అజ్ఞాన వికారములు లేనిది, తనని ఆశ్రయించి నిష్కల్మషమైన భక్తితో పూజించు వారిని అవధ్య నరకము నుండి తప్పించగల శక్తి కలది. 151వ నామం. నిరంతర అంటే అంతరరహితురాలు. అమర కోశమునందు అంతర శబ్దమునకు పలు రకముల అర్థములు కలవు. ముందు నామమునందు నిరవధ్య
అని చెప్పుట చేత ఈ నామమునందు అంతర శబ్దమునకు అంతరాత్మ అను అర్థమును గ్రహింపగా పరమాత్మ స్వరూపమైనటువంటి దేవికి అంతరాత్మ ఏదియూ లేదని చెప్పవచ్చును. ఇంతకు ముందు నామమందు దేవికి ఏ విధమైన ఉపాధులు లేవని చెప్పుట వలన ఈ అర్థం గ్రహించవచ్చును. లేదా పరిధి తారతమ్యములు లేనటువంటిది. 151వ నామం నిష్కారణ అంటే కారణములు లేనిది అని అర్థం. కారణములకు మూలమైన లోకజనని కారణరహితురాలు కావున ఆమె నిష్కారణ అనబడుచున్నది. 153వ నామం నిష్కలంక అంటే జ్ఞాననిధి కర్మఫలములు ఏ మాత్రము అంటని నిరాకార స్వరూపమైనటువంటి దేవి పాపరహితురాలు పరిశుద్ధురాలు కనుక ఆమె నిష్కలంక అనబడుచున్నది. 154వ నామము నిరుపాధి అంటే ఉపాధులు లేనట్టిది. ఉపాధులనగా ఒకదాని యొక్క ధర్మమును మరి యొక్క దాని యందు సంక్రమింపచేయుట, తన ధర్మమును ఎదుటి దాని యందు ప్రకాశింపచేయునది ఉపాధి అగును. సకల సృష్టికి దేవియే ఉపాధి అయి వర్ధిల్లుతున్నది. కానీ దేవికి వేరు ఉపాధులు ఏమీ లేవు. అందుచేత దేవి నిరుపాధి అని గ్రహింపవచ్చును. 155వ నామం నిరీశ్వర అంటే ఈశ్వరుడు ప్రభువు లేనిది సమస్త జగత్తునకు తానే అధినేత్రి అయి ఉన్న దేవికి ప్రభువుగా వేరొకరు లేనిది. తనకు తాను మాత్రమే ప్రభువుగా కలిగినది. 156వ మంత్రం నిరాగ అంటే రాగములు కోరికలు లేనట్టిది. తన భక్తుల కోరికలు తీర్చి కల్పతరు జ్ఞానస్వరూపముతో తన భక్తుల యందు కల అజ్ఞానమును పోగొట్టునది, సకల కోరికలను జయించినది. 157వ నామం రాగమదన అంటే సర్వ సద్గుణ సంపన్నమై మోక్షస్వరూపిణి అయినటువంటి లోకైక ఈశ్వరి లలితా త్రిపుర సుందరి తన భక్తులకు ఇహమందు కలుగు రాగ పాశములను పోగొట్టి వైరాగ్య చింతనను కలిగించునట్టిది. 158వ నామము నిర్మద అంటే తనను కొలుచు వారికి సుఖ సౌఖ్యములను సిరిలను ఇహమునందు ఇచ్చి పరమునందు మోక్షమును కలిగించునట్టి మోక్షస్వరూపిణి శ్రీ లలితా త్రిపుర సుందరి తన భక్తుల యందు లేని మాత్రమైన మదము లేకుండా పోగొట్టునట్టిది. 159వ నామం మదనాశిని అంటే ఈ నామమునందు అర్థము మదమును హరించునది లేదా నాశనము చేయునది. 160వ నామము నిశ్చింత అంటే చింతరహితమైనది, చింత అనుస్కృతిత కనట్టిది. చింత అనుదానికి బాధ వ్యధ కష్టము అనునవి సమానమైన సామాన్య అర్థములు. ఇటువంటివి ఏమీ లేనప్పుడు నిశ్చింత అను పదమును ఉపయోగించుట సర్వసామాన్యముగా ఉన్నది. సకల లోకమునకు ఏకైక ఆదిదేవత అయినటువంటి ఆ జగన్మాతకు చింత అనుస్మృతి ఏ కాలముందు కలగదు. 160 నామములకు అర్థం తెలుసుకున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.